నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మంత్రిపై సీనియర్లు మండిపడుతున్నారు. కష్టపడి ఎన్నికలలో ఓట్లు వేయిస్తే గెలిచాక అసలు పట్టించుకోవడం మానేశారని గుర్రుగా ఉన్నారట. ఆ మంత్రితో ఇప్పటికే దూరం పాటిస్తున్నారు సీనియర్లు. రానున్న ఎన్నికలలో దెబ్బ కొట్టేందుకు సిద్దమయ్యారని టాక్. ఆ మంత్రి మరెవరో కాదు, ఆనం రామనారాయణ రెడ్డి. అసలు సీనియర్లకు ఆయనకు మధ్య ఎందుకు దూరం పెరిగిందో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఆనం కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్లు ఆనంపై రగిలిపోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు మండిపడుతున్నారు. మొత్తానికి ఆయనతో తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్దమయ్యారని సమాచారం. గత ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడుతో పాటు సీనియర్ నేత గూటూరు కన్నబాబులకు కార్పొరేషన్ పదవుల కేటాయింపులోనూ నిరాశ ఎదురైంది. ఆనం గెలుపు కోసం తమ మండలాలలో సాయశక్తిలా కృషి చేశారు ఈ సీనియర్లు. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తనకు మంచి పట్టున్న మర్రిపాడులో ఆనం గెలుపు కోసం పనిచేశారట. అయితే గెలిచిన తర్వాత తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎలాగోలా పోరాడి పట్టుబట్టి తన భార్యకు ఒక నామినేట్ పోస్టు తెచ్చుకోగలిగారు. మిగతా ఇద్దరు సీనియర్లకు ఏ పోస్టు దక్కకపోవడంతో ఆవేదనతో రగిలిపోతున్నారట. కనీసం అభివృద్ది కార్యక్రమాలకు కూడా వారికి ఆహ్వానం అందడం లేదట. నియోజకవర్గంలో అంతా ఆనం మాఫియా నడిపిస్తుందని, తమకు కనీస గుర్తింపు లేదని మండిపడుతున్నారు సీనియర్లు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సీనియర్లను పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపుదారులకి ఆనం ప్రాధాన్యమిస్తున్నారట. సహజ వనరులను దోచుకుంటున్న ఆనంకు వ్యతిరేకంగా నోరు విప్పితే పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతో లోపల రగిలిపోతున్నారట ఆ నేతలు. కొమ్మి సొంత మండలమైన చేజర్ల, గూటూరు కన్నబాబు సొంత గ్రామం కరటంపాడులో కూడా ఆనం వర్గమే ఆధిపత్యం చలాయించడంతో తట్టుకోలేకపోతున్నారట. మొన్న మధ్య నెల్లూరుకు వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆనంపై ఈ సీనియర్లు ఫిర్యాదు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా లేట్ చేస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉండడంతో మంత్రి ఆనంకు చెక్ పెట్టేందుకు సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. నెక్స్ట్ ఎన్నికలలో తన కూతుర్ని బరిలోకి దించాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆనం సీనియర్లను కాదని ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి మరి.